మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొన్న జరిగినటువంటి ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల పైన దుర్ఘటన ఉందో దానిపైన కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం కరాటే కళ్యాణి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మరి ఈ సంఘటన గురించి, మరి ఏం చెప్తారు, మరి బంగ్లాదేశ్ హిందువుల గురించి అయితే సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, ఏం చెప్తారు? ముందుగా హిందువుల పైన చాలా ప్లేసెస్లో కూడా మనకి ఇది ఫస్ట్ టైం ఏం కాదు, రీసెంట్గా కూడా మనకు హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా ఏదైతే బంగ్లాదేశ్ ఇష్యూ ఉందో దానిపైన చాలా క్రూరంగా కూడా వాళ్ళు స్పందించారు. అంటే రోడ్డు పైన లాక్కెళ్తూ నగ్నంగా తీసుకెళ్లారు. ఏం చెప్తారు? చాలా అమానవీయమైన సంఘటన ఇది. ఆయనని కొడుతూ, లాక్కెడుతూ, తిడుతూ, ఇష్టం వచ్చినట్టుగా చెప్పులతో దాడి చేస్తూ, నానా దుర్భాషలు ఆడుతూ, లాక్కెళ్ళి బ్రతికుండగానే, ప్రాణం ఉండగానే తీసుకెళ్లి వేలాడి తీసిన సంఘటన చూసి నాకు మరిగిపోయిందండి ప్రతి హిందూ గుండె కూడా. ఈరోజు ఇంతమంది హిందువులందరూ ఏకమయ్యారు, ఇన్ని సంస్థలు, హిందూ సంస్థలు అన్నీ కలిసి ఈరోజు వచ్చాయంటే దేనికి అనుకున్నారు? ఒక హిందువుకు జరిగితే మా ఇంట్లో జరిగినట్టుగానే ఫీల్ అవుతాం. బంగ్లాదేశ్ అంటే భారత్ పెట్టిన భిక్షత వచ్చిన బంగ్లాదేశ్, అది భారత్ పెట్టిన భిక్షత వచ్చిన వాళ్ళు ఈరోజు రెచ్చిపోతుంటే వాళ్ళు లాక్కోవడం ఎంతసేపు కాదు, బంగ్లాదేశ్ని పక్కకి ఎంతసేపు కాదు భారత్కి. భారత్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. విశ్వగురు భారత్, ఇది గుర్తుపెట్టుకోండి. భారత్ని ఇలా ఎలా పడితే అలా చేద్దాము అనుకునే వెధవల్ని మాత్రం వదిలేదే లేదు. అంతవరకు ఎందుకంటే రోహింగ్యాలు ఇక్కడ 30,000 మంది ఉన్నారు. ఈ రోహింగ్యాలు ఎందుకు తరమట్లేదు? హైదరాబాద్ని ఎందుకు మనం సేఫ్ చేసుకోవట్లేదు? ఎప్పటికైనా పొంచి ఉంది ముప్పు. ప్రతిరోజు ఇంటింటికి వచ్చి వాడు రెక్కీ చేస్తున్నాడు. ఏ పాలవాడుగానో, ఏ పూలవాడుగానో, ఏ మెకానిక్ గానో వస్తున్నాడు వాడు. మరి వాళ్ళు అంతగా ప్లాన్డ్గా ఉంటే మనల్ని ఎక్కడైతే మైనారిటీస్ అయిపోతున్నాం అక్కడ మనకి ఇలాంటి దాడులకు గురవుతున్నాం. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పెద్ద ఖాన్ గ్రేస్ చేస్తున్న ఈ ఖాన్ ఉన్నాడు కదండి, రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. ఈ బంగ్లాదేశీలు ఎందుకు పంపించట్లేదు బయటికి? వాళ్ళని కదా పంపించాల్సింది. మనకి ఇప్పుడు ముప్పు ఉంది కదా, ఇక్కడ పొంచి ఉంది కదా ముప్పు, మరి ఎందుకు రావట్లేదు? కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘోరాల్ని మేమందరం ఖండిస్తున్నాం తీవ్రంగా. వాళ్ళని ఇక్కడికి సేఫ్గా తీసుకురావాలి భారత్కి అని. అక్కడ ఉన్న హిందువులందరూ కూడా మైనారిటీగా మారిపోయిన ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకురావాలి. అక్కడ ఇంకా ఎన్ని ఘోరాలు జరగాలి అని లేకుండా